ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ మార్చ్ 1, 2013 సంవత్సరం. నేడు శుక్రవారం. మాఘమాసం బహుళపక్షము. నేడు చవితి తిథి రాత్రి 9:42 వరకు ఉన్నది. చిత్తా నక్షత్రము నేటి రాత్రి 12:15 వరకు. గండ యోగము నేటి ఉదయం 7:01 వరకు ఉంది. దాని తర్వాత వృద్ధి యోగము నేటి తెల్లవారుజామున 4:36 వరకు ఉన్నది. భవ అనే కరణము నేటి ఉదయం 10:26 వరకు. దాని తర్వాత బాలవ అనే కరణము నేటి రాత్రి 9:42 వరకు ఉండటం జరిగింది. నేటి అమృత ఘడియలు సాయంత్రం 6:04 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 7:36 వరకు కాలం అమృత ఘడియల పుణ్యకాలం. దుర్ముహూర్తము నేటి ఉదయం 8:58 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 9:45 వరకు ఉన్నది. తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 12:51 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 1:35 వరకు ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పుకుంటాం. ఇక వర్జ్యం నేటి ఉదయం 8:48 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 10:20 వరకు ఉన్నది. తిరిగి వర్జ్యకాలము నేటి తెల్లవారుజామున 5:37 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి విశేషంలో మనం ఈ రోజుకున్న ప్రాముఖ్యతను గమనిస్తే కనుక ఏ మాసంలో చాంద్రమాసంలో అయినా సరే తెలుగు మాసంలో మనం అనుసరించేవి బహుళపక్షంలో వచ్చే చవితి మనకి సంకష్టహర చతుర్థిగా మనం చెప్తాము. సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి అనే విశేషాలు తెలుసుకుంటున్నప్పుడు పేరులోనే ఉన్నట్టు సంకటాలు, కష్టాలు అంటే ఏదన్నా కార్యక్రమం చేయడానికి మనకి ఆటంకాలు కలుగుతున్నా లేదా మనకి మన బిజినెస్ పరంగా కానీ లేక ఇది వివాహపరంగా కానీ విద్యాపరంగా కానీ ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా ఆటంకాలు నివారణ జరిపేందుకు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మనం చేసుకోవాలి. ఏంటి దీన్ని సంకష్టహర చతుర్థి అంటే? ఏ దేవత, ఏ దేవుణ్ణి కొలవాలి, దాని యొక్క విధానం ఏంటి అనే విశేషాలు మనం నేడు తెలుసుకుందాం. సంకష్టహర చతుర్థి అంటే కనుక ఇది మనం వినాయక వ్రతం ఎలా అయితే చేసుకుంటామో భాద్రపద మాసంలో వచ్చే చవితి, శుక్ల చవితి నాడు మనం వినాయకుడి జన్మదినంగా భావించుకుని ఆ రోజున ఆయనకి మన శక్తి కొలది పూజలు చేస్తాం. అలాగే దాని తర్వాత ఏదన్నా మనకి దైనందిన జీవితంలో ఆటంకాలు, ఎటువంటి ఆటంకాలు అయ్యా అంటే కనుక వ్యాపారం అంతా మన దగ్గర సరుకు ఉంటుంది, డబ్బులు ఉంటాయి. మనం ఆ వ్యాపారం మొదలెట్టాలనుకున్నప్పుడు ఏవో ఒక ఆటంకాలు రావటం, లేక ప్రభుత్వ పరంగా ఏదైనా ఇబ్బందులు రావటం, ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు రాకపోవటం కానీ, అలాగే విద్యార్థులు అయితే కనుక వారు చదువుకున్నది జ్ఞప్తికి లేకపోవటం, ఏక వివాహపరంగా ఏదైనా ఆటంకాలు రావటం, ఏ విధమైన కష్టాలు కలిగినా, ఏ విధమైన ఆటంకాలు ఉన్నా ఆ ఆటంకాలని రూపుమాపేందుకు మాత్రమే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మనం చేసుకోవాలి. కొంతమందికి వివాహం అవుతూ ఉంటుంది, అయితే సంబంధాలు చూస్తూ ఉంటారు. సంబంధాలు చూస్తున్నప్పుడు ఆ సంబంధాలు లాస్ట్ వరకు రావటం, మళ్ళీ ఆగిపోవటం, లేదా కొన్ని సంబంధాలు మనం మాట్లాడుకునే లెవెల్లోనే అక్కడ ఆగిపోవటం ఇత్యాదివన్నీ జరుగుతుంటాయి. వారికి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలి. వారు ఎలా చేసుకోవాలయ్యా అంటే కనుక నేటి ఉదయం నుంచి వారు పండ్లు అలాగే పాలు తీసుకుని ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత, చంద్రుడు వచ్చిన తర్వాత, నక్షత్ర దర్శనం అయిన తర్వాత వినాయక వ్రతం దీనికి చేసుకోవాలి. దీనికి ప్రత్యేకంగా దీని యొక్క వ్రత విధానం తెలిసిన పండితులు ఉంటారు కొంతమంది, వారి ద్వారా మాత్రమే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఇలా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కనుక ఎవరైతే 3 నెలలు తప్పనిసరిగా ఆచరిస్తారో వారికున్న సంకటాలు తొలగిపోయి వారికి సంబంధించిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. దీనికి సంబంధించిన వ్రత విధానము మిగిలినవన్నీ మీ దగ్గరలో ఉన్న పురోహితుల వారిని సంప్రదించండి. తప్పనిసరిగా ఆటంకాలను వారు దీన్ని ఆచరించండి. దీనికి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం నైవేద్యంగా దీనికి చేయాల్సింది 21 కుడుములు మాత్రమే నైవేద్యంగా పెట్టుకోవాలి. 11 లేక 21 కుడుములు గోధుమ రవ్వతో కానీ
లేక బియ్యపు రవ్వతో కానీ చేసిన కుడుములు, బెల్లము ఈ రెండు నైవేద్యంగా ఆయనకు సమర్పించుకోవాలి. అలాగే గరికెతో గకార సహస్రనామం ఆయనకు చేసుకోవాలి. ఆ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించిన కథలు కొన్ని మనం వింటాం. ఇత్యాదివన్నీ కనుక చేసుకుంటే జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేడు విధి విధానంగా ఎవరైతే ఈ వ్రతం చేసుకుంటారో వారికందరికీ సత్ఫలితాలు కలుగుతాయి. నేటి నుంచి మనము శని సంబంధించిన వివరాలు, శనిగ్రహ దేవత ఎవరు, ఆ శనిగ్రహ దేవత వల్ల కలిగే నష్టాలు ఏమిటి, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని గురించిన విశేషాలు మనం నేటి నుంచి తెలుసుకుందాం. మామూలుగా మనకందరికీ శనిగ్రహం అంటే కనుక, శనిదేవుడు అంటే కనుక మనందరికీ భయం. ఎవరు ఈయన ఏదన్నా మనకి హాని చేస్తాడా, ఏదన్నా ఎవరైనా కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా, ఎక్కువ మనకి 10 సార్లు వచ్చినా, ఎక్కువ 4-5 సార్లు డబ్బులు అడిగినా, మన వెనకాలే తిరుగుతున్నా, శనిగాళ్ళలాగా పెట్టాడురా వీడు అని చెప్పి మనం తిరుగుతూ ఉంటాం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో మనం గమనిస్తే కనుక శనిగ్రహానికి అత్యంత విలువైన పీట, పెద్ద పీట వేయటం జరిగింది. ఉన్న నవగ్రహాల్లో జ్యోతిశాస్త్రపరంగా చూసుకుంటున్నప్పుడు అత్యంత అందమైన గ్రహం ఏదయ్యా అంటే కనుక శనిగ్రహం మాత్రమే అని చెప్పారు. అలాగే ఖగోళ శాస్త్ర రీత్యా కూడా, అంటే ఎస్ట్రానమీ ప్రకారంగా కూడా శనిగ్రహాన్ని చాలా అందమైన ప్లానెట్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క శనిగ్రహాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ శనిగ్రహానికి సంబంధించినంత వరకు ఆయన యొక్క విశేషాలని, ఆయనకు సంబంధించినంత వరకు ఉన్న దోషాలు ఏమైనా కనుక్కుంటే ఆ దోష పరిహారం చేసుకోవటము ఇత్యాదివన్నీ చేసుకుంటూ కనుక వెళ్తే తప్పనిసరిగా మనకి శనిగ్రహం యొక్క చెడు తొలగిపోయి ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు శనిగ్రహం గురించి ఇలా మాట్లాడుతున్నాము మనం అంటే కనుక, మనలో ఉన్న శని ఎవరైనా మనం శనిగాడు అని తిట్టామంటే కనుక అతను బాగా నీరసంగా అయినా ఉండాలి, లేదు బాగా నీరు కారిపోయిన బట్టలతో అయినా కలిగి ఉండాలి, లేదా మొహం నుంచి కొంచెం నీరసంగా ఉండటం కానీ, లేక మొహం మీద నుంచి ఇట్లా నూనె కారుతూ ఉండటం కానీ, అందవికారంగా ఉండటం కానీ, లేక విసిగించేట్టుగా అతను మాట్లాడటం కానీ, ఇట్లాంటివన్నీ మనకి కనిపిస్తారు. అట్లాంటి వాళ్ళని మనం తిడుతూ ఉంటాం. అంతే కదండి. 10 సార్లు మనం ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాలంటే అతను 10 సార్లు అడిగాడంటే వీడేంటి మనకి ఇట్లా పట్టుకున్నాడు, శనిగాడిలాగా మనకి మాటికి డబ్బులు అడుగుతున్నాడు అంటుంటాడు. కాబట్టి ఇలాంటివి ఏదైతే ఉన్నదో ఈ శనిగ్రహానికి సంబంధించినంత వరకు అసలు ఎవరి శని యొక్క పుట్టుక ఏంటి, ఆ పుట్టుక వలన మనం ఎందుకు ఆయన గురించి ఆలోచన చేస్తున్నాం. ప్రతి మానవుడి జీవితంలో బద్ధకం అనేది ఉంటుంది. అంటే ఇవాళ చేద్దాంలే, లేజీనెస్, ఆ లేజీనెస్కి కారకుడు శని. కాబట్టి శని అవతల వాళ్ళల్లో ఉన్నారా, మనలో ఉన్నాడా? మనకందరికీ బద్ధకం ఉంటుంది. మనం ఏదైనా పని చేయాలంటే ఒక 10 నిమిషాలకి చేస్తానులే, ఒక అరగంటకి చేస్తానులే అని పోస్ట్ పోన్ చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక ఒక అరగంట తర్వాత వెళ్తే ఏమవుతుంది, రేపు వెళ్తే ఏమవుతుంది అంటూ ఉంటాం. కాబట్టి లేజీనెస్. అలాగే ప్రతి వాడికి డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి అంటే వీడు ఏదో ఒక పని చేయాలి. వాడి వృత్తిపరంగా కులవృత్తి కానీ, లేక వాడు బతకటానికి సరిపడే ధనం సంపాదించడానికి ఏదో ఒక వృత్తి చేసుకోవాలి వాడు. ఆ వృత్తి జీవనానికి కారకుడు కూడా శని. కాబట్టి ఈ గ్రహానికి మంచి ఉంది, చెడు ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, చెడు వైపే చూస్తున్నాం. ఆ చెడు వైపు చూసి మనం దానికి ఆ గ్రహాన్ని మనం ఒక పెద్ద బండరాయిగా మనం ఊహించుకుంటున్నాం. కాబట్టి మనకి జీవనాన్ని నేర్పించేవాడు, మనకి పని నుంచి ధనాన్ని ఇచ్చేవాడు శనిదేవుడు. ఆ శనిదేవుడు ఎవరి పుత్రుడు? ఆ శనిదేవుడి వల్ల మనకి కలిగే లాభాలేంటి, నష్టాలేంటి? ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటే ఏమిటి? అలాగే శని త్రయోదశి యొక్క ప్రాముఖ్యత ఇత్యాది విషయాలన్నీ రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.
మహాగణాధిపతయే నమః. అష్టమోऽధ్యాయ ప్రారంభः. ఇతి తేనోదితం వాక్యం ముహుర్గానిం ప్రకుర్వతః కరుణాయతమాకర్ణ్యానోద్భిన్నం హృదయం తవ వజ్రాత్ పరతరం కిన్ను బ్రహ్మణా త్వయ నిర్మితం హింసనాత్ బహుజంతూనాం మనుష్యాణాం సహస్రతః అతినిష్ఠురతాం ప్రాప్తం కృతఘ్నస్వైవ మానసం అవోచస్త్వంతతస్తంతు కృతాంత ఇవ నిష్ఠురః. ఈ విధంగా గుణవర్ధుడనే ఆ బ్రాహ్మణుడు ఎన్నో విధాలుగా వేడుకున్నా సరే వజ్రకఠినమైనటువంటి అతని యొక్క హృదయం, అంటే భృగు మహర్షుల వారు చెప్తున్నారు ఈ యొక్క సోమకాంత మహారాజు గారితో, నీ హృదయం ఏమాత్రం జాలి కలగలేదు నాయన. చాలా కాలంగా ఘోర కృత్యాలను జంకు గొంకు లేకుండా చేస్తూ ఉండడం వలన కరడుగట్టినటువంటి కాఠిన్యంతో జాలి అనే మాట ఏమాత్రం లేకుండా నిర్దయగా ఆ బ్రాహ్మణ కుమారుడితో నీవు ఈ విధంగా అన్నావు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవిలా ఎంతగా వేడుకుంటే మాత్రం ప్రయోజనమేముంది? చెవిటివాడి చెవిని శంఖం ఊదినట్లుగా నా దగ్గర నీ యొక్క ఉపదేశాలు ఏమాత్రం పనికిరావు. తాగిన వాడికి తత్వోపదేశం ఏమాత్రమైనా చెవికెక్కుతుందా? ధనార్జనే ప్రధానమైనటువంటి వాడికి తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు అనే విచారం కూడా ఉండదు. కామాతురాణం నసిగ్గు నలజ్జ అన్నట్టు సిగ్గు లజ్జ కూడా ఏమాత్రం మచ్చుకైనా లేకుండా నా వద్ద ఏ విధంగా ఉండవో నా వద్ద కూడా నీవు ఊహించేటువంటి జాలి కానీ దయ వంటి కానీ సుగుణాలు ఏమాత్రం లేవు. అయినా చాలా కాలంగా పని లేనటువంటి నా చేతికి చక్కగా చిక్కావు, నిన్ను ఏమాత్రం ఊరికే వదలను అని చెప్పని పలుకుతూ ఈ విధంగా ఓ మహారాజా దయాశూన్యుడివై, ఈ సోమకాంత మహారాజు గారితో అంటున్నారు భృగు మహర్షి, నీవు దయాశూన్యుడివై నీ కుడి చేత్తో ఖడ్గం తీసి గబుక్కున అతని యొక్క భాగాన్ని, అతని యొక్క చేతిని ఖండించావు. ఇలా లెక్కలేనటువంటి బ్రాహ్మణ దోషాలని, బ్రహ్మసూతకాలని, హత్యలని నిస్సంకోచంగా చేశావు నాయన. ఇలా ఎంతో కాలం గడిచిన తర్వాత నీకు వృద్ధాప్యం అంటే ముసలితనం కూడా వచ్చింది. ఈ యొక్క శరీరంలో వృద్ధాప్యం ఎప్పుడైతే వస్తుందో కఫము, శ్లేష్మము, వాతము ఉద్రేకించి అటూ ఇటూ కదలలేనటువంటి పరిస్థితి నీకు ఏర్పడింది. అప్పుడు నీ భార్య, నీ పుత్రులు, సేవకులు అందరూ కూడా నిన్ను నిరాదరణతో బయటికి తోసివేశారు. అప్పుడు కొంతమంది విప్రులు నీకు ఈ విధంగా సలహా ఇచ్చారు, ఓయి అతి ప్రాచీనమైనటువంటి ఈ ఆలయంలో ఒక గణపతి విగ్రహాన్ని, మూర్తి ఉంది. నీవు సకల సుందరంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకోవడమే నీకు తగనైనటువంటి శుభకార్యం, మంచి కార్యం అని చెప్పని వాళ్ళు చెప్పారట. అప్పుడు నీవు వారి యొక్క మాట విని 4 తోరణాలతోనూ, 4 ద్వారాలతోనూ, అనేక స్తంభాలతోనూ, వేదికలతో విలసిల్లేటువంటి ఒక మహా దివ్యమైన గణేష మందిరాన్ని రత్నమయ శోభితమై మంచి వాకిళ్లతో, నానా రకాల ఫలవృక్షాలతో నిండు ఉన్న దానిని నిర్మించి అందులో 4 దిక్కుల్లో కూడా నీటి వసతిని కలుగజేస్తూ మంచిగా బావులను త్రవ్వించి సదుపాయంగా త్రవ్వించి ఒక బ్రహ్మాండమైనటువంటి గణేష దేవాలయాన్ని కట్టించి నీవు ఆర్జించినటువంటి ధనాన్నంతటిని కూడా ఖర్చు చేశావయ్యా. నీవు ఆర్జించిన దానిలో కొంత ధనాన్ని నీ భార్యాపుత్రులు, సేవకులు మోసంతో హరించారు. అనంతరం కొద్ది కాలానికి నీవు మరణించావు. అప్పుడు యమదూతలు నిన్ను తమ యొక్క పాశాలతో బంధించి తమ యొక్క ముళ్ళ బంధనాలతో గుచ్చుతూ సూదుల వంటి రాళ్లపై పడద్రోస్తూ ఘోరమైనటువంటి మహానరకాలలో పడదోశారు నాయన. రత్నశాస్త్ర ప్రకారం రూబీ కెంపు కానీ ధరిస్తే మంచిదని చెప్తారు. దీన్నే ఈ కెంపునే మాణిక్యం అని కూడా అంటారు. సంఖ్యాశాస్త్ర ప్రకారం 2, 4, 8 సంఖ్యలు అనుకూలిస్తాయని చెప్తారు. అలాగే అక్షర సంఖ్య ప్రకారం ఆ, ఈ, ఊ, ఏ అనే అక్షరాలు కృత్తికా నక్షత్రం యొక్క 4 పాదాలకి సంబంధించినవి కాబట్టి ఆ నామ నక్షత్రాలతో నామకరణం చేస్తూ ఉంటారు. ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి మేడిపండు వృక్షం అనగా అత్తి వృక్షాన్ని
సామరస్యపూర్వకంగా అనుకూలంగా పెద్దలు ఋషివర్యులు నిర్ణయించారు. ఈ విషయం ఎన్నో గ్రంథాల్లో ఉన్నాయి. కేవలం పెద్దలు చెప్పిందే కాదు, శాలిగ్రామ నిఘంటువు తర్వాత కొన్ని వైద్య శాస్త్రాల్లో కూడా ఈ విషయాన్ని రుజువు చేశారు. ఈ నక్షత్రానికి కృత్తికా నక్షత్రానికి సంబంధించింది అతి వృక్షం మేడి వృక్షం. దాన్ని మరి ఇతర భాషల్లో ఎలాగా అంటే, ఇన్ సాంస్క్రిట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఉడుంబద, ఇన్ హిందీ ఇట్ ఈస్ నోన్ యాజ్ గులార్, in Kannada it is known as Atti only, in Tamil it is known as also or Atti. In scientific name is sacrificial fig. ఇది ఫైగస్ జాతికి చెందింది. ఇక్కడ ఫిగ్ అనగా అంజీర్ అని అర్థం. ఈ వృక్షం మనకి నిత్యం చాలా ప్రదేశాల్లో కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా విశాలమైన ప్రదేశాల్లో, రోడ్డు పక్కన, పొలాల పక్కన, లేకపోతే ఖాళీ ప్రదేశాల్లో కనబడుతూ ఉంటాయి. ఈ మేడి ఆకులు దళసరిగా ఆకుపచ్చగా ఉంటాయి. ఎప్పటికీ కూడా పచ్చదనంతో ఈ వృక్షం మెరిసిపోతూ ఉంటుంది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కేంద్రంలో పవిత్ర మున్నేటి తీరాన కొలువై ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నిత్య యాత్రా స్థలంగా విరాజిల్లుతోంది. మహిమలు ఎన్నో చూపే దేవతామూర్తి శ్రీ తిరుపతమ్మ అనే నమ్మకంతో లక్షలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. కొలిచిన వారి కొంగు బంగారం శ్రీ తిరుపతమ్మ తల్లి. భక్తుల దృష్టిలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు త్రిమాత శక్తి స్వరూపిణి. అందుకే పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు అశేష భక్త జనకోటితో పూజలందుకుంటున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయం కృష్ణా జిల్లాలోని దేవాలయాల్లో 2వ స్థానంలోనూ, రాష్ట్రంలో 11వ స్థానంతోనూ విరాజిల్లుతుంది. పెనుగంచిప్రోలు ఒక పురాతన నగరం. మున్నా నదిగా పిలువబడే మునేటి ఒడ్డున వెలసిల్లిన పవిత్ర క్షేత్రమే ఈ పెనుగంచిప్రోలు. 11వ శతాబ్దంలో గుడిమెట్టను పాలించిన చాగి వంశీయులకు చెందిన 2వ రాజధానిగా పేరొందిన నగరమే ఈ పెనుగంచిప్రోలు. వీరు 2 శతాబ్దాల కాలం కాకతీయ రాజులకు విధేయులుగా ఉంటూనే స్వతంత్ర ప్రతిపత్త గల మాండలిక రాజ్యంగానే కొనసాగినట్టు చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రంలో మొత్తం 101 దేవాలయాలున్నట్టు, అవన్నీ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయినట్టు స్థానికులు చెప్తుంటారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి క్షేత్ర ప్రయాణం ఆద్యంతం చారిత్రకమయం. పెనుగంచిప్రోలు ప్రాంతం అడుగడుగు అమ్మవారి మహిమాన్వితమై భక్తులకు ఆశీస్సులు ఇస్తూ కొండంత అండను చేకూరుస్తుంది. ఈ క్షేత్ర స్థల పురాణం ఎంతో విశిష్టమైనది. యాత్రికులను అమితంగా ఆకర్షిస్తున్న పెనుగంచిప్రోలును గతంలో పెదకంచిగా పిలిచేవారు. ఈ గ్రామాన్ని ఆనుకుని మున్నేరు నది ప్రవహిస్తుంది. ఈ నది మౌద్గల్య మహర్షి వరంచే ఏర్పడిందని భక్తుల నమ్మకం. రాజా వాసిరెడ్డి జగ్గభూపాలుడు కృష్ణా మండలాన్ని పరిపాలించే సమయంలో ఈ గ్రామంలో కొన్ని ప్రసిద్ధ దేవాలయాలను నిర్మించారు. వాటిలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, వేణుగోపాల స్వామి, అంబికేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామికి దేవాలయాలు నిర్మితమయ్యాయి. తిరుపతమ్మ వారి సన్నిధాన మహత్యం గురించి అల్లసాని పెద్దన కవి ఇలా అన్నారు: అచట పుట్టిన చిగురు కొమ్మైన చాప అని వర్ణించారు. పెనుగంచిప్రోలులో ఎక్కడ తవ్వకాలు జరిపినా శిథిల శిల్పాలు, కళాఖండాలే లభిస్తాయి. ఎక్కడ ఇంటికి పునాదులు తీస్తున్నా, ఎక్కడ కొత్త నిర్మాణానికి గోతులు తవ్వుతున్నా ఏదో ఒక పురాతన అవశేషాలు బయట పడుతూనే ఉంటున్నాయి. ఒక ప్రదేశానికి ఇంతటి మహత్తు కలగడం ఆ స్థల మహత్యమే కారణమని పెద్దలు చెబుతున్న మాటలే. ఈ గ్రామంలో ఒకప్పుడు నిర్వహించిన గృహ నిర్మాణ తవ్వకాల్లో బుద్ధుడు, నంది, ఐరావతంపై ఇంద్రుడు, శివపార్వతులతో పాటు
మరికొన్ని విగ్రహాలు లభ్యమైనాయి. దీంతో కొంతకాలం ఈ పెదకంచిప్రోలు కూడా బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిందని చరిత్రకారుల్లో అభిప్రాయమని భావన. చారిత్రక ఆధారాలను బట్టి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చరిత్ర దాదాపు 17వ శతాబ్ది నాటిదని తెలుస్తుంది. తిరుపతమ్మ వారు 17వ శతాబ్ది ఉత్తరాంధ్రకు చెందిన అనింగడ్డపాడు, గోపినేనిపాడు గ్రామాల్లో పొల్లా శివరామయ్య, రంగమాంబలకు లేక సంతానం శ్రీ తిరుపతమ్మ. బంగారు తల్లి సేవకి తరలిరండి భక్తులందరూ. బంగారు తల్లి సేవకి తరలిరండి భక్తులందరూ. మందార మనసుల కనువిందారగసే